రోజు మనకు గెస్ట్ గా మిర్యాలగూడకు చెందినటువంటి డైమండ్ సీన్ గా దాదాపు అందరికి సుపరిచితులు పట్టణంలో రండి. నమస్కారం. నమస్తే. ముందుగా బెల్టీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మిర్యాలగూడ పట్టణానికి డైమండ్ సీన్ గా బాగా సుపరిచితులు. ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా లయన్స్ క్లబ్ కు జిల్లా చైర్మన్ గా కూడా వ్యవహరిస్తా ఉన్నారు డైమండ్ సీన్ గారు. ఈ రోజు మనకు బెల్టీకి సంబంధించి సార్ మాట్లాడారు సార్. ముందుగా మేము జీరో నుంచి వచ్చామండి, బిజినెస్ వర్క్ నుంచి. మేము చదువుకోవడానికి కూడా ఎంత ఏంటి ఏం సంగతి అనేది తెలుసు. దాంట్లో భాగంగానే మేము సేవకి ఉన్న దాంట్లో సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాం. దాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళని ఎన్నుకొని ఇక్కడ మీల్స్ ఆన్ వీల్స్ తీగల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఆర్సీగా నేను ఉన్నప్పుడు పెట్టాము. 765 రోజులు మీల్స్ ఆన్ వీల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళ ఎమ్మటి వచ్చే అటెండర్స్కి తండాలలో నుంచి రావాలన్నా ఇంకా డబ్బులుండి కూడా వాళ్ళు పేషెంట్ దగ్గర నుంచి తీసుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లబ్ తీసుకుంది. ఎక్కడ దేశంలో ఏ దేశంలోనైనా వాళ్ళకి సేవ చేయాలని దాంట్లో భాగంగా మీల్స్ ఆన్ వీల్స్ అని పెట్టాము. 765 రోజులు అందరి సహకారంతో సామూహికంగా అందరూ పెట్టాము. మంచి మైలేజ్ వచ్చింది. ఇంకా లయన్స్ క్లబ్ చూసుకున్నట్టయితే ఎక్కడ నీడ్ అయితే ఉందో అక్కడ వెళ్ళమని చెప్పడం. ఈ మధ్య కొంతకాలం కింద మనకు కేరళ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో 3 గంటల సేపు ఆగడం జరిగింది మిర్యాలగూడలో. దాంట్లో భాగంగానే మీలాంటి మిత్రులు ఫోన్ చేసి, మీడియా మిత్రులు ఫోన్ చేసి ఇట్లా ఉందని చెప్పినానని మేము అప్పుడు చేయడానికి కూడా మనుషులు లేరు. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే తీసుకొని వెళ్ళి చేసినప్పుడు ఎంతో మంది ఎన్ని కులాల మతాల వాళ్ళు ఏ మతం అయితే వాళ్ళు వచ్చేసి దండం పెట్టి చెప్పేవారు, డబ్బులు ఉన్నాయి నాయన, డబ్బులు ఉన్నాయి, వాటర్ లేదు, ఇంత అన్నం తింటే నా బిడ్డ బతికాడు అని. చాలా హ్యాపీ ఉంది సర్వీసెస్ సార్. మీరు డైమండ్ సీన్ గా అసలు మీది ఈ ప్రాంతం కాదు, ఇక్కడ కాదు, దాదాపు సుదీర్ఘ కాలంగా ఇక్కడనే ఉంటున్నారు. డైమండ్ అనేది బాగా పబ్లిక్ లో నోటెడ్ గా ఉన్నది. మీ డైమండ్ సీక్రెట్ ఏంటి? మరి డైమండ్ మిర్యాలగూడ ప్రాంతానికి గమనిస్తున్నారా డైమండ్? సార్ అదేంటంటే ముందుగా చెప్పాను కదా, మేము జీరో నుంచి వచ్చామని. చదువుకునే రోజులలో కూడా ఇబ్బంది అయ్యే రోజులలో నుంచి మేము ఒక టీ స్టాల్ పెట్టాము. దానికి ఏం పేరు పెట్టాలి అన్న ఆలోచన మాకు నాలెడ్జ్ కూడా లేదు. మేము ఇక్కడికి వచ్చి 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ అయింది. దాంట్లో మేము విజయవాడ నుంచి టీ పొడి తెచ్చినప్పుడు అక్కడ మేము చూసేవాళ్ళం ఏ పేరు పెడితే బాగుంటుంది, ఏంటి ఏం సంగతి అని చెప్పినప్పుడు వివిధ కులాలు వివిధ మతాలకు సంబంధించినటువంటి డైమండ్ అనేది అన్నిటికి సంబంధించి వెలుగులోకి వస్తుందని ఒక మంచి సంకల్పంతో పెట్టాము. ఈ ఊళ్ళోనే 10 టీ స్టాల్ దానిలో పెట్టాము. బాగా డైమండ్ పేరు డైమండ్ అయిపోయింది మొత్తం. దాని తర్వాత ఇంకా బేకరీ పెట్టాము. కరోనా టైంలో కొంచెం ఇబ్బంది ఉంది, మీకు తెలుసు కదా. దాంట్లో బాగానే ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదైతే దేవుళ్ళు కస్టమర్లు ఉన్నారో వాళ్ళని నమ్ముకొని బ్రతుకుతున్నాం. బాగుంది, అంత హ్యాపీ సార్. అదే స్వీట్లు కూడా ఫేమస్. దాని విషయంగానే మనకు డైమండ్ సీన్ అని పెడతారు. డైమండ్ సీన్ అనేది మాసెట్టి అనేది మర్చిపోయి డైమండ్ సీన్ లాగానే వచ్చేసి మీ పూర్తి పేరు. అవును సార్, మాసెట్టి శ్రీనివాస్. మీ సొంతం ఎక్కడ? ఇప్పుడు ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాలు. వరంగల్ డిస్ట్రిక్ట్ సార్ మాది. వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అప్పుడు ఉన్న కరువు కాలాల్లో ఇక్కడికి రావడం జరిగింది. చెప్పాలంటే జీరో, అక్కడ ఆ రోజు సంపాదిస్తేనే ₹1 సంపాదిస్తేనే కుటుంబం గడిచే కాడి నుంచి వచ్చాము. వెల్ సెటిల్డ్, బాగుంది, అంత హ్యాపీ సార్. ఇప్పుడు ఈ మిర్యాలగూడకు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు చాలా మంది సార్. ఎట్లా ఇక్కడ జీవన స్థితి ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా స్టాఫ్ గానీ ఓన్ గానీ అందరు కూడా స్వతంత్రం ఉంది సార్. అంతా బాగుంది. అందరూ ఆదరిస్తారు అందరూ ఆదరిస్తారు కాబట్టి బాగా నడుస్తుంది. మా దగ్గర ఉన్న స్టాఫ్, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది పెట్టారు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మనమే ఓపెన్ చేసి పెట్టేయడం కూడా జరుగుతా ఉంది. 60+ కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఉన్న దాంట్లో మనం నమ్ముకున్న వాళ్ళకే పెట్టేయడం జరుగుతా ఉంది సార్. అంటే మీరు చిన్న వయసులో వచ్చారు ఇక్కడికి? 10 ఇయర్స్ అప్పుడు 60+. మీరు జీరో నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం మీరు సేవా కార్యక్రమాలు పెద్దగా చేస్తా ఉన్నారు. లయన్స్ క్లబ్ అంటే దాదాపు సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందు ఉంటుంది. దానికే మీరు చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కొద్ది రోజుల ముందు ఇక్కడ చనిపోయిన వారికి మేము అక్కడ అన్నదానం చేసినప్పుడు, అన్నప్రసాద చేసినప్పుడు చనిపోయి యాక్సిడెంట్ లో అక్కడ కొల్లాలో ఉండి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మీలాంటి వారు చెప్పడం ఏంటంటే, ఈ కార్నియా మీరు ఎందుకు తీసుకోకూడదు లయన్స్ క్లబ్ నుంచి అన్నప్పుడు ఇంటర్నేషనల్ పర్మిషన్ తీసుకొని దిగల మోహన్ రావు గారి పర్మిషన్ ఆధ్వర్యంలో
ఇక్కడ ఒకటి డైమండ్ నేత్రనిధి అని ఓపెన్ చేశాం. ఓకే. ఇప్పటికి 250 మంది దగ్గర నుంచి వారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి ఒప్పించి ఒప్పంద పత్రం మీద లెటర్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తీసుకొని ఆ కార్నియా తీసుకొని అగర్వాళ్ళకి పంపిస్తాం సార్. దానివల్ల దరిదాపు 450 నుంచి 500 మందికి కనుచూపు తేవడంలో చాలా 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 ముందున్నందుకు ఒక ఉల్లి పొరలాగా మేము చేస్తున్నాం. చాలా హ్యాపీ. ఇప్పుడున్న దాంట్లో అది భగవంతుడు ఇచ్చిన తర్వాత సెకండ్ చేస్తున్నారంటే డోనర్స్. దానికి మనం మధ్యలో నిలబడి చేస్తా ఉన్నాం. డోనర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు క్రీడాకారులది కూడా డైమండ్ చెస్ అకాడమీ అని పెట్టేసి దాంట్లో కూడా బీద వారికి కానీ కాస్ట్లీ గేమ్ అది. కాస్ట్లీ గేమ్ చేయాలనే ఆలోచనలో ఉంటే కూడా చేయలేదు. రీసెంట్లీ కూడా నేను పిడుగురాల నుంచి ఒక మంచి స్టూడెంట్ వచ్చాడు. వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఉంటే వాళ్ళు మొత్తం అవాయిడ్ చేసుకొని చేయడం జరుగుతా ఉంది. క్రీడాకారులకి పాప చేస్తుంది, మేము ఇది చేస్తా ఉన్నాం సార్. ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, చెస్ కోచ్, చెస్ ఆర్బిటర్ అన్ని రకాలుగా ఉన్నది. LLM చేసింది. ఇంకా ఏదన్నా సేవా కార్యక్రమాలు ఉంటే ఆమెకు డైవర్ట్ చేస్తాం, చేయరా అని చెప్పేసి ఆమె చేస్తుంటారు సార్. ఆమెకి చెస్ లో ఎటువంటి చెస్ ఆమె ముందు ఒక స్కూల్లో మేము వెళ్ళినప్పుడు మామూలు గవర్నమెంట్ ఆడిచ్చినప్పుడు ఆమె కమర్షియల్గా ఆడుతుందని అక్కడ ఉన్న టీచర్ చెప్పగానే మేము దాన్ని చాలా వరకు తీసుకెళ్ళాం. డిస్ట్రిక్ట్ చైర్మన్ చేసింది, స్టేట్ వెళ్ళింది, నేషనల్ వెళ్ళింది, ఇంటర్నేషనల్ కూడా మన ఇండియాని ఆథరైజ్ చేసుకొని వెళ్ళి ఫిలిపీన్స్. మీతో పాటు మీ కూతురు కూడా సేవా కార్యక్రమాలకు సేవలో క్రీడలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు 20 సంవత్సరాల ముందు బాక్సింగ్ కూడా పెట్టాం, స్టేట్ బాక్సింగ్. అది అప్పుడు బిడి మన్మోహన్ గారు అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ESP ఉండేవాళ్ళు, బాగా చేశారు. ఇక్కడ చేసింది దరిదాపు మిర్యాలు కూడా పురపురం అందరికి తెలుసు. ఉన్న దాంట్లో మేము చేస్తా ఉన్నాం సార్ సర్వీస్.